పునీత జోజప్ప గారి ఉన్నత పాఠశాల రెంటచింతల. మహాకవి శ్రీనాథుడు తన చాటువుల్లో పలనాటి సీమను గురించి వివరిస్తూ జొన్నకలి జొన్న యంబలి జొన్నన్నము జొన్న పెసరు జొన్నలు తప్పన్ సన్నన్నము సున్న సుమి పన్నుగ పలనాటి సీమ ప్రజలందరకున్ అని తెలియచేశాడు. ఆ శ్రీనాథుడే మరో చాటువుగా చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు నాగులేటి నీళ్లు నాపరాళ్ళు సజ్జజొన్న కూళ్ళు సర్పంబులను తేళ్లు పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు అని వివరించాడు. అలా ఉండే పలనాటి సీమను పూర్తిగా మార్చి మిగిలిన ప్రాంతాల కన్నా మిన్నగా నిలిపిన ఘట్టాలు రెండే రెండు. మొదటిది విద్య, రెండవది నాగార్జున సాగర్ వద్ద కృష్ణా నదిపై నిర్మించిన ఆనకట్ట. శ్రీనాథుడు ఒకవేళ మళ్లీ జన్మించి వస్తే పలనాటి సీమను గురించి నేను రాసింది తప్పు అని బాధపడేవాడేమో. నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణానికన్నా ముందే పలనాటి సీమలో అత్యంత ఉన్నత విద్యా నిలయంగా ఖ్యాతి గడించిన పాఠశాల సెయింట్ జోసెఫ్స్ ఉన్నత పాఠశాల, అనగా మన పాఠశాల. మన గ్రామానికి ఇరువైపులా ప్రజాదరణ గల రాజకీయ నాయకులైన ప్రస్తుత గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు, అలాగే మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, మధ్యప్రదేశ్ డీజీపీగా పదవీ విరమణ చేసిన బండి మరియకుమార్ గారు, సీనియర్ సైంటిస్టుగా పదవీ విరమణ చేసిన మందపాటి మోహన్ రెడ్డి గారు, ఇలా అనేక మంది గురువులను, డాక్టర్లను, యాక్టర్లను, మంచి మంచి రచయితలను, కవులను తయారు చేసిన ఈ మన పాఠశాల ఆనాటి పల్నాటి చరిత్రగతినే మార్చిందని చెప్పవచ్చు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన 2 సంవత్సరాలకే, అనగా 1949లోనే మన పాఠశాల నిర్మాణం జరిగింది. అందుకు మూలకారకుడు అలనాడు రెంటచింతల వాసుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి గురుశ్రీ తుమ్మా మరియన్న స్వామి. వారి శ్రమ పట్టుదల వృధా కాలేదు. పాఠశాల నిర్మాణం పూర్తయిన నాటి నుంచి నేటి వరకు కొన్ని వేల మంది ఉన్నత విద్యను అభ్యసించటమే కాదు, ఎంతో మంది దేశ విదేశాల్లో ఉన్నతోద్యోగులుగాను రాణిస్తూ మన రెంటచింతల ఖ్యాతిని, పునీత జోజప్ప గారి ఉన్నత పాఠశాల దీప్తిని విశ్వవ్యాప్తి చేశారు. మొఘల్ సామ్రాజ్య రాజభవనాలను, వారి కోటలను తలదన్నే రీతిలో ఈ నిర్మాణం పూర్తయి 75 వసంతాలైన నేటికి ఏమాత్రం చెక్కు చెదరకుండా గుంటూరు మాచర్ల రహదారిలో వాహనాల ద్వారా ప్రయాణం చేసే నూతన వ్యక్తులకు ఈ మన ఉన్నత పాఠశాల కట్టడం ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఈ మన ఉన్నత పాఠశాల 75 వసంతాల వజ్రోత్సవ వేడుకల సందర్భంగా గత చరిత్రను మననం చేసుకుందాం. రెంటచింతల క్రైస్తవులకు పెట్టని కోట. దాదాపు 275 సంవత్సరాల క్రితమే క్రైస్తవులు వివిధ ప్రాంతాల నుంచి రెంటచింతల గ్రామానికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకొని 175 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న కానుకమాత దేవాలయం నేటికి అపురూపమైన ఆనాటి శిల్పకళా నైపుణ్యానికి తార్కాణంగా నిలిచి ఉంది.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 175 సంవత్సరాల నాటి క్రైస్తవ దేవాలయాల్లో అత్యంత అందంగా రూపుదిద్దుకున్న దేవాలయం రెంటచింతల గ్రామంలో మినహా మరెక్కడా లేదంటే అతిశయోక్తి లేదు. ఇది చారిత్రక సత్యం. అటువంటి ఈ చారిత్రక దేవాలయానికి అర్చకత్వం నిర్వహిస్తూ 1938 నుంచి 1942 వరకు గురుమండల గురువుగా ఎద్దనపల్లి జాకోబు స్వాముల వారున్నారు. అప్పటికే ఈ మన గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలగా ఉన్న పునీత జోజప్ప గారి పాఠశాలకు అనుబంధంగా విద్యార్థుల వసతి గృహాన్ని నిర్మించాలనే తలంపు ఎద్దనపల్లి జాకోబు స్వాముల వారికి కలిగింది. వెంటనే తన ఆలోచనను కార్యరూపంలోకి తెచ్చి విద్యార్థుల వసతి గృహ నిర్మాణాన్ని కూడా పూర్తి చేశారు. అనంతరం 1944 నుంచి 1952 వరకు మొదటి పర్యాయం రెంటచింతల గురుమండల గురువుగా కీర్తిశేషులు తుమ్మా మరియన్న స్వాముల వారు శ్రీసభ సేవలు నిర్వర్తించారు. ఆనాటి ప్రజలంతా విద్యాహీనులుగా ఉండటం, అందుకు ప్రధాన కారణం పలనాటి వాసులంతా అత్యంత పేదవారని తుమ్మా మరియన్న స్వాముల వారు గ్రహించారు. వారి కృషి ఫలితంగా 1949లో పునీత జోజప్ప గారి ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నత పాఠశాలగా రూపుదాల్చింది. ఆనాడు రెంటచింతల గ్రామీణ క్రైస్తవులంతా ఏకమై ఈ భవన నిర్మాణానికి ఎకరాకు 100 రూపాయలు ఇవ్వటమే కాక వారి స్వంత ఎద్దుల బండ్లతో పాఠశాలకు అవసరమైన రాయిని, నిర్మాణానికి ఉపయోగించే సున్నాన్ని కూడా ఉచితంగా తోలాలని నిర్ణయించుకున్నారు. అందుకు సంతసించిన మరియన్న స్వామి ఈ ఉన్నత పాఠశాల భవన నిర్మాణానికి పునాది రాయి వేశారు. వీరు ఈ భవన నిర్మాణానికి పునాది రాయి వేసిన గురువుగానే కాక పాఠశాలకు ప్రథమ కరెస్పాండెంట్గా కూడా గణనకెక్కారు. ఈ పాఠశాల ప్రథమ ప్రధానోపాధ్యాయునిగా సాధించిన ఘనత సి ఎన్నయ్య స్వాముల వారికి దక్కుతుంది. వీరి అనంతరం 1951 జూన్ మాసంలో తుమ్మా రాయన్న స్వాముల వారు ప్రధానోపాధ్యాయునిగా వచ్చారు. వీరు తెలుగు భాషలో పండితులు, సౌమ్యులు, మహాతపస్వి. వీరి కాలంలో మరలా తరగతి గదులు చాలకపోవటంతో తుమ్మా రాయన్న స్వామి, తుమ్మా మరియన్న స్వాముల వారు వీరిద్దరూ ఆనాటి గుంటూరు పీఠాధిపతికి విన్నవించగా ముమ్మడి ఇగ్నేషియస్ పీఠాధిపతులు అందుకు అంగీకరించి ఆర్థిక సహాయాన్ని అందించటంతో పై అంతస్తును కూడా పూర్తి చేశారు. చివరకు 1952 జనవరి నాటికి పై అంతస్తుతో కూడిన ఈ ఉన్నత పాఠశాల భవన నిర్మాణం పూర్తయింది. వీరి కాలంలోనే ఎస్ఎస్ఎల్సి ప్రప్రథమంగా ఉత్తీర్ణులై అత్యున్నత మార్కులు సాధించటం, ఆటల పోటీల్లోనూ రాణించటం ప్రారంభించారు. ఈ పాఠశాలలో చదువుతూ పునీత చిన్న తెరేజమ్మ గారి వసతి గృహంలో ఉండే విద్యార్థులందరికీ ఉచిత భోజన సదుపాయాన్ని కూడా తుమ్మా మరియన్న స్వాముల వారు కల్పించటంతో అనేక గ్రామాల పేదలు ఈ వసతి గృహంలో ఉంటూ విద్యను అభ్యసించటం ప్రారంభించారు. వారి కాలంలో 100 మందికి పైగా విద్యార్థులు ఈ పునీత చిన్న తెరేజమ్మ గారి వసతి గృహంలో
ఉచిత భోజన సదుపాయాన్ని స్వీకరిస్తూ ఉండేవారు. తుమ్మా మరియన్న స్వామి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమయములో పాఠశాల బాధ్యతలను ఒట్టి అరుళయ్య స్వాముల వారు స్వీకరించారు. వీరి కాలములో రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం పొందిన పునీత చిన్న తెరేజమ్మ గారి భవన విస్తరణ 1959 జూన్ 2న అప్పటి ఆర్థిక శాఖ మాత్యులు స్వర్గీయ కాసు బ్రహ్మానందరెడ్డి గారిచే శంకుస్థాపన గావించబడి 2 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేసుకుంది. ఈ విధంగా ఒకవైపు పాఠశాల విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వెళుతుంటే తుమ్మా రాయన్న స్వాముల వారి అనంతరం 1960 జూన్ నెలలో పాఠశాల కరెస్పాండెంట్గా స్వర్గీయ కెబి సత్యానందం స్వాముల వారు నియమించబడ్డారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా, బోర్డింగు కరెస్పాండెంట్గా వారు నిర్వర్తించిన కార్యదక్షతలతో రెంటచింతల పునీత జోజప్ప గారి ఉన్నత పాఠశాల రాష్ట్ర వ్యాప్తంగా కీర్తి గడించింది. ఆనాడు కొందరు విద్యార్థులు విశాఖపట్నం నుంచి కూడా ఇక్కడకు వచ్చి విద్యను అభ్యసించారంటే పాఠశాల ఖ్యాతి ఎలా విస్తరించిందో చెప్పనవసరం లేదు. పూర్వ గుంటూరు జిల్లాలోని పిరంగిపురం, రావిపాడు, తాళ్ల చెరువు, తురకపాలెం, కట్రపాడు, పాటిబండ్ల, పొడపాడు, సిరిపురం, అత్తలూరు, పెద్దపరిమి, ముట్లూరు ఇలా గుంటూరు పరిసర గ్రామాల విద్యార్థులతో పాటు విశాఖపట్నం, వరంగల్లు, మహబూబ్ నగర్, కరీంనగర్, నల్గొండ మున్నగు జిల్లాల నుంచి కూడా ఈ మన గ్రామానికి వచ్చి ఈ పాఠశాలలో విద్యను అభ్యసించారు. గురుశ్రీ కెబి సత్యానందం స్వాముల వారి కాలాన్ని పునీత జోజప్ప గారి ఉన్నత పాఠశాల విద్యార్థుల స్వర్ణయుగమని చెప్పవచ్చు. వారు విద్యార్థుల విద్యాభివృద్ధికై, విద్యార్థుల మానసిక ఆనందానికై నిరంతరం అన్వేషించేవారు. తరగతి గదులున్నంత మాత్రాన సరిపోదని, విద్యార్థులకు అవసరమైన ఉపకరణాలు ముఖ్యమని కెబి సత్యానందం స్వాముల వారు నిరంతరం తప్పించేవారు. వీరి కాలంలో ఒక్క చదువులోనే కాక వివిధ రకాలైన ఆటల పోటీల్లో జోనల్ స్థాయిలోను, జిల్లా స్థాయిలో ప్రప్రథమ బహుమతులు సాధిస్తూ పాఠశాలకు రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకుని వచ్చారు. సత్యానందం స్వాముల వారికి ఎల్లవేళలా వారి ఆలోచనలకు తగిన విధంగా నడుచుకునే అధ్యాపక బృందం ఉండటంతో ప్రతి సంవత్సరం జిల్లా స్థాయిలో 100% ఉత్తీర్ణత సాధిస్తూ అత్యుత్తమ మార్కులు సాధించారు. గ్రంథాలయానికి, ఆటల పోటీల్లో రాణించటానికి విద్యార్థులకు ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించే విధంగా టైం టేబుల్ రూపొందించేవారు. ఉదయం అసెంబ్లీ సమయంలో విద్యార్థులచే ప్రతిరోజు వార్తలు కానీ, చిన్న చిన్న నీతి సంబంధిత కథలు కానీ చెప్పించేవారు. ఈ విధానంతో విద్యార్థులకు 10 మందిలో ధైర్యంగా మాట్లాడే తత్వంతో పాటు స్వంత రచనా విధానానికి మార్గచూపరి లభించినట్లయింది. అందుకే ఇక్కడ చదివిన అనేక మంది విద్యార్థులు రచయితలుగాను, కవులుగాను కూడా తమ రచనల్ని కొనసాగిస్తున్నారు. ఈ పాఠశాల పూర్వ విద్యార్థి అయిన గురుశ్రీ పుట్టి సుందర్రాజు గారు ఈ పాఠశాల కరెస్పాండెంట్గా ఉన్న సమయంలో ఆనాటి గుంటూరు పీఠాధిపతి అయిన గాలి బాలిగారి 75 వసంతాల జన్మదిన వేడుకల సందర్భంగా ఈ మన పాఠశాల ఆవరణలో ముందు భాగాన 75 అడుగుల ఎత్తులో గదులు గదులుగా ఒక గోపురాన్ని నిర్మించి అందులో వివిధ రకాలైన స్వరూపాలను ఏర్పాటు చేసి అందమైన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు.
ఈ పాఠశాలకు కరెస్పాండెంట్గాను, మరికొందరు ప్రధానోపాధ్యాయులుగాను విద్యాజ్యోతులు వెలిగించిన వారి విషయానికి వస్తే, మొట్టమొదట గురుశ్రీ తుమ్మా మరియన్న, గురుశ్రీ ఒట్టి అర్లయ్య, గురుశ్రీ ఒట్టి ఇన్నయ్య, గురుశ్రీ తుమ్మా రాయన్న, గురుశ్రీ కేబి సత్యానందం, గురుశ్రీ విలియం, గురుశ్రీ తిరుమల రెడ్డి పాపయ్య, గురుశ్రీ మోపూరి రాయపురెడ్డి, గురుశ్రీ చార్లెస్ జోసెఫ్, గురుశ్రీ పి థామస్, గురుశ్రీ జోజి రాయన్న, గురుశ్రీ లింగారెడ్డి లూర్తురెడ్డి, గురుశ్రీ పుట్టి సుందర్రాజు, గురుశ్రీ బాసాని ప్రతాప్ రెడ్డి, గురుశ్రీ నాగోతు చిన్నయ్య గారు తమ బాధ్యతలను నిర్వర్తించగా, ప్రస్తుతం గురుశ్రీ ఎద్దనపల్లి పాపయ్య స్వాముల వారు ఈ మన పాఠశాల కరెస్పాండెంట్గా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. ఈ చరిత్ర తాలూకు ఆలోచనలు 75 వసంతాల సందర్భంగా ఇక్కడకు విచ్చేసిన ప్రతి ఒక్కరి హృదయాల్లో అలనాటి జ్ఞాపకాలు ఇంకా మెదలాడుతూనే ఉంటాయి. మనలాగే భవిష్యత్తులో ఈ పాఠశాలలో చదివే విద్యార్థులు కూడా ఉన్నతంగా ఎదగాలని, వారి భావి జీవితం కూడా బంగారుమయంగా ఉండాలని, అందుకు భగవంతుని ఆశీస్సులు లభించాలని కోరుకుందాం.